మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 777. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ చిన్నగా నవ్వుకుంటూ ఒక్కసారిగా వసు నడుముని పట్టుకుని తన పైనుండి లేపి నుంచోపెట్టగానే వసు షాక్గా విరాస్ వైపు చూస్తుంది. విరాస్ కూడా లేచి వసు వైపు చూస్తూ ఏమైంది అని అడుగుతుంటే, విజ్జు అలా ఎలానో నన్ను పట్టుకుని ఒక్కసారిగా లేపి నుంచోపెట్టావు, నీకు వెయిట్ అనిపించలేదా అని అడుగుతుంటే, ఇంతకంటే ఇంకా వెయిట్ ఉన్న వాటిని నేను క్యారీ చేయగలను, నువ్వు నా గురించి తెలుసుకుంది కొంచెం మాత్రమే అని విరాస్ నవ్వుకుంటూ ఇంక వెళ్ళి పడుకోవసు అని చెప్పగానే, లేదు విజ్జు, వంశీ అనేవాళ్ళు అమెరికాకి వెళ్తున్నారు కదా, నేను ఫ్రెష్ అయ్యి కాఫీ పెట్టుకుని తీసుకుని వస్తాను, ఇంతలో వాళ్ళు కూడా లేచి ఫ్రెష్ అవుతారు కదా అని అనగానే విరాస్ వసుని హక్ చేసుకుని వసు నుదుటిన ముద్దు పెట్టుకుని వెళ్ళిరా అని అనగానే ఇంకా వసు విరాస్ రూమ్లోకి వెళుతుంది ఫేస్ వాష్ చేసుకోవడానికి. విరాస్ విక్రమ్ రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా డోర్ నాక్ చేస్తాడు, కానీ లోపల నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఈ అబ్బాయిలకి అమ్మాయి పక్కనుంటే చాలు, పక్క నుండి ఆకాశం విరిగి పడిపోతున్నా కూడా అసలు పట్టించుకోరు అని విరాస్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ తన మొబైల్ తీసి విక్రమ్కి కాల్ చేస్తాడు. విక్రమ్ మొబైల్ అనేది టేబుల్ పైన రింగ్ అవుతుంటే ఎక్కడో విక్రమ్కి నిద్రలో తన మొబైల్ రింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇంతలో మొబైల్ రింగ్ వినిపిస్తుంటే టక్కున బెడ్ పై నుండి లేచి కూర్చుని పక్కనే ఉన్న మొబైల్ తీసుకుని చూడగానే విరాస్ నుండి కాల్ రావడం చూసి వెంటనే ఫోన్ కట్ చేసి ఒకసారి వైష్ణవి వైపు చూస్తాడు. వైష్ణవి గాఢ నిద్రలో ఉండడం వలన హమ్మయ్య అని అనుకుంటూ వైష్ణవి నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకుని అక్కడి నుండి డోరు దగ్గరికి వచ్చి ఓపెన్ చేయగానే, గుడ్ మార్నింగ్ విక్రమ్ అని విరాస్ అంటుంటే, గుడ్ మార్నింగ్ విరాస్ అని చిన్నగా నవ్వుతాడు విక్రమ్. ఇంకా విక్రమ్ రూమ్లో నుండి బయటకు వచ్చి రూమ్ డోర్ దగ్గరికి వేసి వంశీ లేచాడా అని అంటుంటే, లేదు, తనని లేపుదామని వెళ్తున్నాను, మళ్ళీ తను నిన్ను వైష్ణవి రూమ్లో చూస్తే ఇష్యూ అవుతుంది కదా అని అనగానే, సరే అయితే నువ్వు వెళ్ళి వంశీని లేపు, నేను సోఫాలో పడుకుంటానని చెప్పి ఇంకా విక్రమ్ వెళ్ళి సోఫాలో పడుకుంటాడు. విరాస్ వెళ్ళి వంశీ డోర్ నాక్ చేయగానే వంశీ డోర్ ఓపెన్ చేసి గుడ్ మార్నింగ్ బావా అని అంటుంటే, గుడ్ మార్నింగ్ వంశీ, మార్నింగ్ యుఎస్కి స్టార్ట్ అవుతానని చెప్పావు కదా, ఆల్రెడీ ఫ్లైట్ రెడీగా ఉంది, వెళ్ళి తన్విని లేపు అని అంటుంటే, నేను చెప్తున్నా నువ్వు ఎందుకు వినవు బావా, ఇప్పుడంత అర్జెంటుగా ఓన్ ఫ్లైట్ ఎందుకు, మేము నార్మల్ ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళం కదా అని అంటుంటే, వంశీ అని చిరుకోపంగా అంటాడు విరాస్. ఓకే ఓకే అని వంశీ చిన్నగా నవ్వుతూ హాల్లోకి రాగానే సోఫాలో పడుకుని ఉన్న విక్రమ్ వైపు చూసి ఏమీ మాట్లాడకుండా తన్వి రూమ్లోకి వెళ్ళి తన్విని లేపుతాడు. ఇంకా వసు ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతుంది. వంశీ తన్వి ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఇంకా వసు ఇచ్చిన కాఫీ తాగి విరాస్ వైపు చూస్తూ, వైషు జాగ్రత్త బావా, నువ్వున్నావన్న నమ్మకంతోనే నేనిక్కడ తనని వదిలేసి వెళ్తున్నాను అని బాధగా అంటుంటే, నువ్వు వైశ్య గురించి ఎక్కువగా ఆలోచించుకు వంశీ, తను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, సరేనా, ఇంతకీ వైశ్యకి చెప్పవా అని అనగానే, లేదు బావా, ఇప్పుడు నేను అమెరికాకి వెళ్తున్నానంటే తను లేచిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉంటుంది, మళ్ళీ తన కంట్లో కన్నీళ్లు చూడడం నాకు ఇష్టం లేదు, నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత తనకి కాల్ చేస్తాను అని చెప్పగానే విరాస్ వంశీని హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు. తర్వాత తన్వి వైపు చూస్తూ, వంశీ జాగ్రత్త తన్వి, తనకి నువ్వంటే ప్రాణం, అలాగే వంశీ అంటే నాకు చాలా ఇష్టం, తను టైంకి ఫుడ్ సరిగ్గా తీసుకోవడం అవన్నీ నువ్వే చూడాలి అని అనగానే, తప్పకుండా అన్నయ్య, మీరు ఏమీ కంగారు పడకండి, వంశీ సార్ బాధ్యత నాది అని తన్వి చిన్నగా నవ్వుతుంది. విరాస్ వంశీ వైపు చూస్తూ, వంశీ నువ్వు డైరెక్ట్గా ప్యాలెస్కి వెళ్ళు, అలాగే నువ్వు ప్యాలెస్లోనే ఉంటున్నావు అర్థమైందా అని అనగానే, అయ్యో బావా, మేము మా ఇంటికి వెళ్తాము అని చెప్పగానే, వద్దు వంశీ, నువ్వు అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి అత్తయ్య మావయ్యని తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటావు, అలాగే నువ్వు బాధపడుతుంటే తన్వి కూడా బాధపడుతుంది, కావాలంటే ఒకరోజు వెళ్ళి హౌస్ చూసి తన్వికి చూపించి మళ్ళీ ప్యాలెస్కి వచ్చేయండి, అక్కడ ఆంటీ ఉన్నారు, నువ్వు కోమాలో ఉన్నప్పుడు తనే నిన్ను జాగ్రత్తగా చూసుకున్నారు,
సరేనా? నీకు అక్కడ ఏ లోటు రాకుండా ఆంటీ చూసుకుంటారు. అలాగే తన్విని అక్కడ ఒంటరిగా ఉంచడం కూడా కరెక్ట్ కాదు. నేను చెప్తుంది నీకు అర్థమవుతుంది కదా. అదే మన ప్యాలెస్లో అయితే ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ఆంటీ తన్విని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. నేను కాల్ చేసి చెప్తాను, నా మాట కాదనుకో అని చెప్పగానే, తప్పకుండా బావా, మీరు ఏది చెప్పినా నేను ఎప్పుడూ నో అని చెప్పను. తప్పకుండా నేను తన్వి ప్యాలెస్లో ఉంటాము. ఒకసారి ఇంటికి వెళ్ళి చూసి వచ్చేస్తాను, సరేనా అని అనగానే, సరే హుస్సేన్ అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు, జాగ్రత్త వంశీ అని అనగానే వంశీ చిన్నగా స్మైల్ ఇస్తూ పక్కనే ఉన్న విక్రమ్ వైపు చూస్తాడు. విక్రమ్ వంశీ దగ్గరికి వచ్చి వంశీని హక్ చేసుకోగానే వంశీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. తర్వాత విక్రమ్ వంశీకి దూరం జరిగి, టేక్ కేర్ వంశీ, అలాగే తన్వి కూడా జాగ్రత్త. నువ్వు వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నువ్వు వైశ్య గురించి ఎటువంటి టెన్షన్ పెట్టుకోకు. తను నా ప్రాణం. తనకి ఎప్పుడు కూడా ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది అని అనగానే వంశీ ఒక క్షణం మౌనంగా ఉండిపోతాడు. తర్వాత విక్రమ్ వైపు చూస్తూ, చూడండి విక్రమాదిత్య, నాకు మీపై ఎటువంటి కోపం లేదు. మీ వల్ల వైశ్య కళ్ళల్లో కన్నీళ్ళొస్తే నేను అస్సలు భరించలేను. అందుకే నిన్న నైట్ మీ మీద కొంచెం నా లిమిట్ క్రాస్ చేసి మాట్లాడాను. ప్లీజ్ నా చెల్లెలి కంట్లో కన్నీళ్ళు రాకుండా చూసుకోండి. తను మీతో కలిసి ఉండటానికి ఓకే అంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ తను మీ వల్ల బాధపడుతుంది అని తెలిస్తే నేను అస్సలు ఊరుకోను అని వంశీ చెప్పగానే విక్రమ్కి మాత్రం వంశీ తనతో నార్మల్గా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తప్పకుండా వంశీ, నీ బావ ఎప్పుడు కూడా నీ చెల్లెల కంట్లో కన్నీళ్ళు రాకుండా చూడడానికి తన ప్రయత్నం తను చేస్తూనే ఉంటాడు. నీకు మాటిస్తున్నాను అని అనగానే వంశీ విక్రమ్ వైపు ఒక క్షణం చూసి ఇంకా విరాస్ వైపు చూసి, వెళ్ళొస్తా బావా అని అనగానే, సరే పద, నేను కూడా ఫ్లైట్ దగ్గరికి వస్తానని చెప్పి ఇంకా విక్రమ్ వైపు చూసి, విక్రమ్ నువ్వు ఫ్లాట్లోనే ఉండు, నేను వంశీ వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి వస్తాను, సరేనా అని అనగానే ఇంకా విక్రమ్ కూడా ఓకే అని అంటాడు. వంశీ, విరాస్, తన్వి, హుస్సేన్, విలియమ్స్ ఇంకా 5 కూడా కారులో ఫ్లైట్ దగ్గరికి స్టార్ట్ అవుతారు. విక్రమ్ వసు వైపు చూసి, నువ్వు కూడా వెళ్ళి పడుకోరా, విరాస్ వచ్చిన తర్వాత లేపుతాడు, సరేనా అని అనుకొని వసు చిన్నగా స్మైల్ ఇచ్చి అక్కడి నుండి విరాస్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా విక్రమ్ డోర్ లాక్ చేసి వైష్ణవి రూమ్లోకి అడుగు పెడతాడు. వైష్ణవి గాఢంగా పడుకొని ఉండడం చూసి, ఇప్పుడు కానీ నువ్వు లెగిస్తే తప్పకుండా మీ అన్నయ్య అమెరికాకి వెళ్తున్నందుకు ఏడుస్తూనే ఉంటావు. నిజంగా వంశీకి నువ్వంటే ప్రాణం రా. అందుకే కనీసం తను వెళ్ళేటప్పుడు కూడా నిన్ను చూడకుండా వెళ్ళాడు. ఎందుకంటే తను నీ దగ్గరికి వస్తే ఎక్కడ మళ్ళీ నీకు మెలకు వస్తుందేమోనని భయపడినట్టు ఉన్నాడు. నిజంగా అలాంటి అన్నయ్య దొరకడం నీ అదృష్టం. తప్పకుండా వంశీ నన్ను ముందు ముందు అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నానని ఇంకా విరాస్ రావడానికి లేట్ అవుతుంది కాబట్టి విక్రమ్ అలాగే వైష్ణవి పక్కనే పడుకుని నెమ్మదిగా వైష్ణవిని జోకొడుతూ ఉంటాడు. కొంచెం సమయం తర్వాత విరాస్ కారు తన ఓన్ ఫ్లైట్ దగ్గరికి చేరుకుంటుంది. 5 కారు దిగ్గానే కారు బయట ఉన్న అమృత, రిత్విక్, తరుణ్, నిత్యని చూడగానే వంశీ షాక్గా 4 వైపు చూస్తూ ఉండిపోతారు. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.